शिवशंकर नामदेश्य विजयलक्ष्मी नामदेश्य श्रीभुवन सिंह పైకి ఓపెన్ ఉంటుంది శివరాత్రి సందర్భంగా నాగనాథేశ్వర స్వామి కోణంలో ఏర్పాట్లు ఆ విషయమయ్యి సందర్శించి ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయని చెక్ చేసుకునేదానికి ఈరోజు ఇక్కడికి వచ్చినాం తహసీల్దార్ కార్యాలయం నుంచి. మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటరమణమ్మ, తహసీల్దార్ కాజీపేట. విజ్ఞప్తి, మన కాజీపేట ఎంఆర్ఓ గారు రమణమ్మ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు నుంచి విఆర్ఓ శివశంకర్ గారు ఈ నాగనాథేశ్వర స్వామి శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయేమని చెప్పేసి అధికారికంగా వాళ్ళు వచ్చి నాగనాథేశ్వర ఆలయానికి వచ్చి అన్ని ఏర్పాట్లన్నీ చూసుకునే దానికోసం రావడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా గత వారం నుంచి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, విద్యుత్ శాఖ అయితేనేమి, హెల్త్ డిపార్ట్మెంట్ అయితేనేమి ప్రతి ఒక్కరూ ఒక వారం నుంచి మన ఎంఆర్ఓ మేడం వాళ్ళ ఆఫీస్లో కూడా మీటింగ్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. కాబట్టి అధికారులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు కూడా ముందుండి ప్రతి ఒక్క విషయం కూడా అబ్జర్వ్ చేసుకొని కొండ మీదకి తనిఖీ వచ్చి అన్ని ఏర్పాట్లలో చాలా బాగా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి శివరాత్రికి ఈ శివరాత్రికి భక్తులు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉందంటే ఇంతకుముందుకి ఇప్పటికీ కూడా కొంచెం సంవత్సరం కొంచెం డెవలప్ అవుతూ ఉంది. ఆ డెవలప్మెంట్లో భాగంగా బాగా అందరూ కష్టపడి చేయడము. రెండోది ఈసారి ఈ శివరాత్రికి ప్రోగ్రామ్స్ వచ్చేసి ఉదయం నుంచి ఆదివారం ఉదయం నుంచి భక్తులు వస్తారు, పూజలు ఉంటాయి. తర్వాత సాయంత్రం వచ్చేసి రాత్రి 12 గంటలకు నేలమాలిగ దగ్గర అఖండలం వెలిగించడం జరుగుతుంది. రాత్రి 12 గంటలకు. 12 తర్వాత 2 గంటలకు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది తెల్లవారుజామున. అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఆదివారం ఉదయం అల్పాహారం కూడా ఏర్పాటు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అల్పాహారం అయితేనేమి, మధ్యాహ్నం భోజనాలు, ఏమైనా వాటర్ సదుపాయము అన్నీ ఎలాంటి కష్టము ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు అందరి సహకారంతో చేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోతుందని చెప్పేసి నేను ఆశిస్తాను. మా పుట్టా సుధాకర్ ఎమ్మెల్యే సార్ కూడా ఫోన్ చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోమని చెప్పేసి మాకైతేనేమి అధికారులకైతేనేమి అందరికీ ఆయన గారు కూడా చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి సహకారం ఎంతో ఉంది, ఆయన సహకారం మరోలేము. ఆయన లేకపోతే ఈరోజు మామూలుగా వాస్తవంగా అయితే అంటే పార్టీలని కాదు కానీ ఆయన ఇంత ముందు కంటే కూడా ఆయన ఎక్కువ చొరవ తీసుకొని ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా అధికారులకైతేనేమి ఉన్నాడు. కాబట్టి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుంది. అది కాకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే శివరాత్రి సందర్భంగా ప్రతి చోట వాళ్ళకు డ్యూటీలు ఉంటాయి కాబట్టి మనకు కూడా ఇబ్బంది లేకుండా పొద్దుటూరు నుంచి గుడి బడి సేవా సమితి నుంచి వాలంటీర్లను కూడా మనము ఒక 20 మందిని నాగనాథేశ్వర ఆలయానికి సేవల కోసం రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతిసారి వస్తారు, ఈసారి కూడా వస్తామన్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలతో భక్తులకు అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా చూసుకుంటామని చెప్పేసి ఈ విధంగా మీ మీడియా ముందుకు మేము సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటాం. ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఏం అభివృద్ధి జరుగుతుందంటే మా ఎమ్మెల్యే గారు సహకారంతో, భక్తుల సహకారంతో ఈరోజు నాగనాథేశ్వర స్వామి ఆలయంలో దగ్గర 60 లక్షల రూపాయల డెవలప్మెంట్ జరిగింది. ఆ 60 లక్షల రూపాయల డెవలప్మెంట్లో ఇంతకుముందు కూడా ఒకసారి మీడియా సమావేశంలో కార్తీక మాసంలో చెప్పినాను, మళ్ళీ చెప్తున్నా. పురాతన సత్రాలన్నీ తొలగించి 33కు 72 అడుగుల వెడల్పుతో రేకుల షెడ్ ఒకటి నిర్మించినాము. అలాగే కాంపౌండ్ వాల్ కూడా సైడ్ వాల్ నిర్మించినాము.
కోనేరులో నుంచి వాటర్ ట్యాంక్ కూడా కాళ్ళు కడుక్కునేదానికి ప్రతిసారి భక్తులు కోనేరులోకి దిగలేరు కాబట్టి కోనేరులో కూడా కోనేరు నుంచి ట్యాప్కు నీళ్లు వదలడం జరిగింది. అలాగే నూతనంగా భక్తుల సహకారంతో అన్నదాన సత్రం కొత్తగా పైన నిర్మించినాము. అలాగే తలనీలాలు సమర్పించడానికి కూడా దేవుని దగ్గర అంతా చాలా ఇబ్బందికరంగా ఉంటే అది కూడా పైన నిర్మించినాము. ఆ నుంచి కింద వనం కూడా చాలా ఇరుకుగా స్థలం ఉండేది. ఆ స్థలాన్ని కూడా సుమారుగా కంప చెట్లన్నీ తొలగించి అది కూడా సుమారుగా చేసినాము. మా ఎమ్మెల్యే గారి సహకారంతో కింద కొండను తవ్వి పార్కింగ్ కోసం కూడా సుమారుగా దగ్గర ఒక 6 ఎకరాల దాకా వర్క్ జరుగుతోంది. ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు లేదు. ఇంకొకటి ముఖ్యంగా శివరాత్రి అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ లోపల గుడి పునర్నిర్మాణం చేస్తున్నాం. ఎందుకంటే అమ్మవారి విగ్రహము భిన్నమైంది, ముక్కుపోయింది. అది గత 20 సంవత్సరాల నుంచి అట్లే ఉంది. అది ఎవరు ఎట్లో అట్లే జరిగిపోతూ వచ్చింది. మనం వచ్చినాక దాన్ని సీరియస్గా తీసుకొని చేయాల్సింది వచ్చింది. గుడి పునర్నిర్మాణము దగ్గర 1 కోటి రూపాయలతో భక్తుల సహాయ సహకారాలతో గుడి కూడా పునర్నిర్మాణము శివరాత్రి అయిపోయిన తర్వాత ఒక 1 వారం రోజుల్లో మొదలు పెడతాము. ఇన్ని రోజులు పర్మిషన్ రాక లేట్ చేసినాము. ఇప్పుడు పర్మిషన్ కూడా వచ్చింది విజయవాడ కమిషనర్ ఆఫీస్ నుంచి. మా ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్పడము, ఆయన కొంచెం గట్టిగా చొరవ తీసుకొని కమిషనర్ ఆఫీస్కు ఫోన్ చేయడము, అక్కడ నుంచి పర్మిషన్ రావడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇంత డెవలప్మెంట్ కారణం ముఖ్యంగా మేము గుర్తు చేసుకోవాల్సిందే మా ఎమ్మెల్యే గారిని. ఎందుకంటే ఈరోజు శివుడు మాకు దేవుడు. ఈరోజు మేము శివునికి మేము ఇంత చేసుకోవాలని కారణం మాకు అవకాశం కల్పించడం మా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు. ఆయనకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఖచ్చితంగా ఇదే కాదు, ఇంకా చేసేది చాలా ఉంది. ఇప్పుడైంది 10%, 90% డెవలప్మెంట్ ఉంది. ఎందుకు అంత గట్టిగా నేను చెప్తానంటే ఈ రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు సగం పెండింగ్ ఉంది. ఆ సగం కూడా మా ఎమ్మెల్యే గారికి చెప్పినాము, ఆయన మాట ఇచ్చినారు. ఆ రోడ్డు కూడా వచ్చే కార్తీక మాసంలో కల్లా కంప్లీట్ చేయాలని మేము అనుకుంటున్నాం. సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేస్తాం. రోడ్డు చేసి గుడి పునర్నిర్మించి మా సుధాకర్ యాదవ్ గారికి ఆయనకు మంచి పేరు తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా చేస్తాం కూడా. దీంట్లో ఎలాంటి స్వార్థం కానీ ఇంకోటి కానీ లేదు. మాకు అవకాశం ఇచ్చినాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా, అభివృద్ధిని చూపించాలా. ఆయన కోరుకునేది కూడా అదే కార్యకర్తల నుంచి. ఖచ్చితంగా సుధాకర్ అన్న గారు మీకు చేతులెత్తి మరోసారి అవకాశం ఇచ్చినందుకు మీకు నమస్కరిస్తున్నాను. మీరు ఏ విధంగా అయితే అనుకున్నారో ఆ విధంగా మేము ముందుకు పోయి మీకు చెడ్డ పేరు రాకుండా మేము అభివృద్ధిలో భాగంగా చేసి మీకు మంచి పేరు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తామని మీకు సవినయంగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు సుమన్ రెడ్డి, ఆలయ చైర్మన్. ఆలయ చైర్మన్ ఇంకా నాకు అధికారికంగా రాలేదు, అనధికారికంగా కొనసాగుతున్నా. కాకపోతే ఆలయ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్గా రిజిస్టర్ అయింది. అదైతే వచ్చేసింది. అది కూడా చైర్మన్ది కూడా అతి త్వరలో అధికారికంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఫైలు విజయవాడ కమిషనర్ ఆఫీస్లో ఉంది. మా ఎమ్మెల్యే గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అంతా అయిపోయింది. చైర్మనా కాదా అనేది కాదు ముఖ్యము. మనకు అవకాశం వచ్చింది, మనం అభివృద్ధి చేయాలా. అది చైర్మన్తో చేయాలన్నా అనధికారికంగా చేయాలనేది కాదు. అభివృద్ధి అయితే 100% జరుగుతుంది. అది నాగనాథేశ్వర భక్తులకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకోసారి ముఖ్యంగా నేను విన్నవించుకోవడం ఏమంటే, ప్రతి నాగనాథేశ్వర స్వామి భక్తుడు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నేను నమస్కరిస్తున్నా. ఓం నమః శివాయ.